బావ కళ్ళల్లో ఆనందం ఏమో గానే ప్రేమ కనిపిస్తుందా చెల్లె. ఏంటి అలా చూస్తున్నావు? చెల్లె 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 ఏటే ఏటి ఊహల్లో తేలిపోతున్నావు ఏంటి? నాకు చెప్పాను కదటే బావ నీతో ప్రేమలో పడేలా చేస్తాను అని. మిమ్మల్ని కాదే చెల్లె, ఫ్యామిలీ అందరినీ ప్రేమలో పడేటి చేస్తాను. బావ కళ్ళలో ఆనందం చూసేస్తాను. ఏం చేస్తావు? ఆ చెప్తారు నా ఏడు చేస్తాను, నువ్వు చూడవే. బావా బావయ్ ఇదిగో సినిమా లేచి రాయేసి డాన్స్ చేద్దాం. కమాన్. అబ్బా మన వల్ల కాదు దుబాయ్. దుబాయ్ చాలా కష్టం. కష్టం ఏంటుంటది మాయా? ఓసారి నువ్వు పైకి లేకు, నేను డాన్స్ చూపిస్తాను. అబ్బే వద్దల్లుడు. లేగు మాయా, నా మాట నువ్వు లేకు. అబ్బే సినిమా ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, చాలా ఈజీగా డాన్స్ వస్తుంది. ఇప్పుడు మనం గోడ మీద బొలిబెల దిగుతాం కదా, ట్యాప్ వాటర్ కల ఇప్పుతాం, సిగరెట్ కింద పడేసి ఎలా దొక్కుతాం. ఈ మూడు కలిసేసే భయ అదే డాన్స్ అయిపోద్ది. ఇదిగో చూడే. మాయా కుమ్మెత్తలు నువ్వు, అది అలాగే చెయ్యి. ఓ ఇంగ్లీష్ మేడం, హలో. అక్కడ డీజేకి ఇక్కడ డాన్స్ ఆడటం కాదు, ఇక్కడ మాయి డాన్స్ కి సపోర్టింగ్ చెయ్యి. ఇటు రమ్మంటుంటా. ఇప్పుడైంది హబీ రెడీయా? తిరిపోయింది కదండి జంట. హబీ సార్ సార్ అది చూడండి. ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు కదా బ్రో, మనం తప్ప? నాకు కూడా అస్సలు నచ్చలేదు ఇష్క. ఇన్ని కలర్స్లో రెడ్ కలర్ బాగా తగ్గినట్టు అనిపిస్తుంది. అయితే ఏం చేస్తావు బ్రో? వెళ్ళి ఆ కలర్ తీసుకుంటావా? లేదు, బ్లడ్ బయటికి రప్పిస్తా. ఏమంటున్నావు బ్రో? ఈ ఫ్యామిలీలో సంతోషాలు కొత్తగా కనిపిస్తున్నాయి. ఈ మార్పు కారణం రుద్రే కదా, ఆ రుద్రనే లేకుండా చేస్తాను. రుద్రభవన? అవును. ఈ మధ్య రుద్ర మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది. నాకు చెక్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడేమోననే డౌట్ కూడా ఉంది. నో బ్రో, నిన్ను చాలా నమ్ముతారు. నమ్మితే పర్వాలేదు, నమ్మినట్లు నటిస్తేనే ప్రాబ్లం. అసలు ఈ డైలమా ఎందుకు? అడ్డు అనుకున్నప్పుడు అడ్డు తొలగించేయాలంతే. ఎవరినైనా రౌడీల్ని పిలిపించావా బ్రో? నో 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 నో. సుపారీ ఇస్తే వాడు ఖచ్చితంగా లేపేస్తాడనే గ్యారంటీ లేదు. అదే నేనే అయితే గురి తప్పకుండా పొడుస్తాను. ఈ హోలీలోని రుద్రకి సమాధి.
క్రౌడ్లోకి రావద్దని చెప్పాను కదా, మాట వినవా? కొంచెం ఉంటే స్లిప్ అయ్యేమన్నా అయ్యేది కదా. అమ్మ డాన్స్ చేస్తుంటే అన్నయ్య తీసుకెళ్దామని వచ్చా. నేను తీసుకెళ్తాను, నువ్వు పద. చూసావు కదా బ్రో, ఆవేశపడ్డం వల్ల కొంచెం ఉంటే నీ భార్యని బిడ్డని నువ్వే చంపుకునేవాడివి. మనం అనుకున్నది జరగాలి కానీ మన చేతికి మట్టి అంటక్కర్లేదు. నీ ప్లాన్ మిస్ అయిందని నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకు. ప్లాన్ బితో నేను రెడీగా ఉన్నాను. ఏం ప్లాన్ చేసావు? అటు చూడు.